నమస్తే డి న్యూస్ కు స్వాగతం. నేను మీ కిరణ్మై. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. టీ20 ప్రపంచ కప్పై కన్నేసి కుమ్మేసిన భారత్ ఆటగాళ్లు. మూడోసారి విశ్వ విజేతగా నిలిచిన భారత్. దేశవ్యాప్తంగా సంబరాలు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇప్పటి వరకు 1000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటాయించిందన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. ముగిసిన రాష్ట్ర స్థాయి టెన్నిస్ పోటీలు. విజేతలకు బహుమతులు అందజేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య. టీ20 క్రికెట్ చరిత్రలో భారత్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. 3 సార్లు విశ్వ విజేతగా నిలవటమే కాకుండా వరుసగా 2 సార్లు ప్రపంచ కప్ను కైవసం చేసుకొని టీ20లో భారత్కు తిరుగులేదని ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రపంచ కప్పై కన్నేసి భారత్ యువ ఆటగాళ్లు కుమ్మేశారని క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్ మోడీ స్టేడియంలో విజయాన్ని అందించిన భారత జట్టుకు ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. ఫైనల్ మ్యాచ్ను వీక్షించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్టేడియంలోనే సంబరాలు జరుపుకున్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు ఏ దశలో భారత్కు పోటీ ఇవ్వలేకపోయింది. మొదట బ్యాటింగ్కు దిగిన భారత పిడుగు శివన్ దూబే శివమెత్తినట్లు చివరి ఓవర్లో 24 పరుగులు చేయడంతో భారత్ 20 ఓవర్లలో 255 పరుగుల స్కోర్ చేసింది. తర్వాత బ్యాటింగ్కి దిగిన న్యూజిలాండ్ సంజు శాంసన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా బుమ్రాను ఎంపిక చేయడంతో ప్రేక్షకులు హర్షధ్వానాలు మిన్నంటాయి. 10 ఏళ్లుగా జాతీయ క్రికెట్లో ఆడుతున్నా అంతగా గుర్తింపుకు నోచుకొని సంజు శాంసన్ టీ20 వరల్డ్ కప్ 2026లో 5 ఇన్నింగ్సుల్లోనే 300 పరుగులు దాటి ఈ టోర్నీలో 24 సిక్సర్స్ కొట్టి అత్యధిక సిక్సుల వీరుడుగా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపికయ్యాడు. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లపై విసుగు చెంది ఇక రిటైర్ అవుతాడేమో అనుకున్న సమయంలో అద్భుతమైన ఇన్నింగ్స్. And it's all done actually. It's India who win the World Cup for the third time. The first team to win back-to-back World Cup. రాష్ట్రంలో సీఎం సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు పేదలకు 1000 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంప్ కార్యాలయంలో 103 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేయగా మరో 15 మంది ఎల్ఓసి పత్రాలు పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. అత్యవసర వైద్య చికిత్స అవసరమైన నిరుపేదలకు సీఎం సహాయ నిధి ద్వారా తగిన ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి మహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధిలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. మహిళల సాధికారిత, విద్య, ఉపాధి అవకాశాల పెంపుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన వారి ఉన్నతికి టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పాటుపడ్డారని గుర్తు చేశారు. మహిళలు, నాయకులు పాల్గొన్నారు. బయట మందులు చింతల మోసే 40,500. తెలంగతోటి బుజ్జిబాబు కశ్యాపురం 21,114. అద్దగడ్డ రమేష్ బాబు, ఆకుల సుబ్బాయమ్మ, బండి రపర్తి మల్లేశ్వరి, గాడిపర్తి మల్లేశ్వరి, కామేపల్లి 40,013. కొల్లూరు శాంతి, షేక్ నిజాముద్దీన్ 34,134. దూలిపాల షేక్ మస్తాన్ వలి 818. గొట్టిపాటి రాములు సత్యాపురం గొట్టిపాటి రాములు 40,350. అట్ల వీరాంజనేయ రెడ్డి 40,551. పాలపత్తి సురేఖ మర్యాద శివపార్వతి
దేవోపండి టీ20 క్రికెట్ ప్రపంచ కప్ తుది పోరులో ఘన విజయం సాధించి విజేతగా నిలిచిన భారత్ జట్టుకి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ని మాగుంట అభిమానులు, కార్యాలయ సిబ్బందితో కలిసి ఎంపీ మాగుంట వీక్షించారు. ఈ విజయానికి కారకులైన భారత క్రీడాకారులు మంచి ప్రతిభను చాటి దేశానికి విజయాన్ని అందించి క్రికెట్ క్రీడాభిమానులకు ఎంతో సంతోషాన్ని పంచారని అన్నారు. భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ పోరును ఆశాంతం తిలకించారు. భారతదేశం విజయాన్ని కైవసం చేసుకోవడంతో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. హైదరీ ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి టెన్నిస్ పోటీలు ఘనంగా ముగిశాయి. క్లబ్లో 3 రోజుల పాటు ఏర్పాటు చేసిన పోటీలలో 70+ వయసు విభాగంలో చిత్తూరుకు చెందిన టీవీఎన్ నాయుడు, ధనుంజయులు గెలుపొందగా 60+ వయసు విభాగంలో ఒంగోలుకు చెందిన రామకృష్ణారెడ్డి, పాండు విజయం సాధించారు. 8-2 తేదీల రెడ్డి గారు, క్లబ్ సెక్రటరీ రాఘవ గారు, అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారు, డాక్టర్ 50+లో కావలికి చెందిన ప్రసాద్ రెడ్డి, వంశీకృష్ణ, 40+ విభాగంలో నరసరావుపేటకు చెందిన చిన్న వెంకటేశ్వర్లు, ఓపెన్ టెన్నిస్ విభాగంలో సూర్యారెడ్డి శ్రీనివాస్, కార్తీకులు విజేతలుగా నిలిచారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, పీటీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు బహుమతి ప్రదానం చేసి అభినందించారు. లాన్ టెన్నిస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జీకే మోహన్ రెడ్డి, క్లబ్ ఉపాధ్యక్షుడు ఎన్ చంద్రమోహన్ రెడ్డి, కార్యదర్శి గుండవరపు రాఘవ, రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్, పలువురు క్రీడాకారులు, హైదరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అక్షయ కుమార్, సురేష్, రోయల్ నాయుడు గారు, బాలు కూడా లైన్లో రావాలి. బాగా ఆడేటట్టు రెడ్డి గారిని గెలిపిస్తున్నారు. గుడ్ షాట్ సార్. హైదరీ క్లబ్ అంటేనే ఓల్డెస్ట్ క్లబ్. ఆఫీసర్స్ అంటే బ్రిటిషర్స్ టైం నుంచి స్టార్ట్ చేసిన క్లబ్ కాబట్టి ఇప్పటికీ ఆఫీసర్స్ అనేవాళ్ళు రావటం, ఈ క్లబ్కి యాక్టివిటీస్ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషకరమైనది. అంటే కలెక్టర్ గారు ఇస్ ది హానరీ ఎక్సెప్షన్ ప్రెసిడెంట్, ఎస్పీ గారు కూడా ఎక్సెప్షన్ వైస్ ప్రెసిడెంట్. ఆఫీసర్స్ ప్రోత్సాహం ఉంటేనే ఎంతో వీలవుతుంది. ఈ కోర్టు సింథటిక్ కోర్టు రావటం అనేది కారణం అనేది చెప్తున్నారు. శివారెడ్డి గారు కూడా ముందుండి దీన్ని తీసుకొచ్చారని. ఈ ప్లేస్ అనేది మన క్లే కోర్ట్ అయితే అక్కడ దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అందరు కూడా. మామూలుగా టెన్నిస్ ఆడాలనేది క్రీడాకారులు ప్రధాన్ని చూస్తున్నాం అప్పటి నుంచి. చిరంజీవి గారు మాస్టర్ గారు, చిరంజీవి మాస్టర్ గారిని ఎప్పుడు కూడా ఇప్పటికి కూడా వారు ఆదర్శం. ఇప్పటికి కూడా టెన్నిస్ అనేది క్రీడాకారుడు అని అంటేనే చిరంజీవి మాస్టర్ గారు ఒంగోలుకి అనేది మాకు గర్వకారణం అనేది. మన 5 కేటగిరీస్లో లాంగ్ టెన్నిస్లో జరిగినటువంటి 5 కేటగిరీస్లో రన్నర్స్కి, విన్నర్స్కి నా కంగ్రాచులేషన్స్ చెప్తూ గెలిచినందుకు, అట్లానే రన్నర్స్కి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ మన ఈ టోర్నమెంటు మన హైదరీ క్లబ్లో అలాగే మన అసోసియేషన్ తరఫున లాంగ్ టెన్నిస్ అసోసియేషన్ తరఫున జరగడం సంతోషం. ఇది ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటా ఉన్నాను. అట్లా కండక్ట్ చేయాలని కోరుకుంటా, సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.
కొరిసపాడు రిజర్వాయర్కు సంబంధించి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపుతో పాటు రిజర్వాయర్ వద్ద పెండింగ్లో ఉన్న పనులను 2 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు చెప్పారు. ప్రాజెక్ట్స్ ఎస్ఈ అబుతా అలీం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయ్ జ్యోతితో కలిసి పరిశీలించి స్థానికులతో చర్చించారు. గుండ్లకమ్మ నది నుంచి 1.33 టీఎంసీల నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా రిజర్వాయర్కు తరలించేందుకు అడ్డంకిగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఎత్తిపోతల పైప్లైన్ పనులు పూర్తయ్యాయని చెప్పారు. మొదటి విడతలో ప్రభుత్వం 35 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించినట్టు తెలిపారు. ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ పనులను పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ తెలిపారు. నష్టపరిహారం, పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులను 2-3 నెలల్లో పూర్తి చేసి రిజర్వాయర్ కింద ఉన్న సుమారు 10,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తామని తెలిపారు. కలెక్టర్ వెనుక ఎంపీడీఓ ఆర్ రాజ్యలక్ష్మి, తహసీల్దార్ జీవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కొరిసపాడు దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్ని చూడడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మన గుండ్లకమ్మ అప్పర్ నుంచి 0.33 టీఎంసీస్ ఈ కొరిసపాడు రిజర్వాయర్కి తీసుకురావడం, ట్యాంక్ తీసుకురావడం. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి కూడా ఇది ప్రాసెస్లో ఉంది. బట్ ఆల్మోస్ట్ ఇది ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. దట్ మీన్స్ డ్రాయల్ ఏదైతే చేసుకోవాలో అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, తర్వాత పైప్స్ కానీ, లేయింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక చిన్న స్ట్రిప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఒకటి ఉంది. దాంతోపాటు ఇక్కడ కాంపెన్సేషన్ కూడా కొంత ఉంది. సో దాన్ని మనం ఇటీవల కాలంలో మనకు లాస్ట్ వీక్లో సీఎం గారి దగ్గర ఒక మీటింగ్ జరిగినప్పుడు ఈ ఇష్యూ కూడా వారి దగ్గర రేజ్ చేయడం జరిగింది. సో వారి బడ్జెట్లో కూడా మనకి ఒక 35 crores ఫేజ్ 1లో వాళ్ళు శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ సిపిఎం నగర శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు వినూత్నంగా నిరసన తెలిపారు. 60 అడుగుల రోడ్డుపై కట్టెల పొయ్యి పెట్టి ఒక మహిళ వంట చేస్తూ నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు 60 రూపాయలు, వాణిజ్య వినియోగదారులకు 115 రూపాయల ధరల పెంచిందని సిపిఎం నగర నాయకుడు రమేష్ విమర్శించారు. దీనివల్ల ఆహార పదార్థాల ధరలు పెరుగుతాయని అన్నారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు వీరస్వామి, మాలకొండయ్య, భీష్మాచారి, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము ఈరోజు 60 రూపాయలే ఇంట్లో సిలిండర్కి పెంచింది. ఈ గ్యాస్ ధర పెంచడం వలన మన ప్రజల మీద అనేకమైన భారాలు పడుతున్నాయి. ఈ భారాలను ఉపసంహరించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. యుద్ధం జరుగుతుంది, యుద్ధం వద్దని సిపిఎం పార్టీ చెప్పింది. మన భారత ప్రభుత్వం దానికి ప్రయత్నం చేయాలని చెప్పాం. కాబట్టి యుద్ధ భారాన్ని ప్రజల మీద వేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలా, ఈ భారాలను ప్రజల మీద వేయకూడదు. ఒకవేళ పెరిగిన ప్రభుత్వమే భరించాలా. ఈ భారాలను వెంటనే ఉపసంహరించాలని కోరుతున్నాం. ఈరోజు గ్యాస్ ధరలు, సముద్ర ధరలు, ముడి సముద్ర ధరలు తగ్గినప్పుడు వీటిని తగ్గించాల. కానీ ఈరోజు కొంచెం పెరిగిన తర్వాత ఈ ధరలను ప్రజల మీద వేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా దుర్మార్గమైన విషయము. ఈ దుర్మార్గాన్ని సిపిఎం పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం, నిరసన తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది, సౌర రేట్లు పెరిగినాయని చెప్పని అధిక ధరలు పెంచేశారు. గ్యాస్ 60 రూపాయలు నిలువన పెంచారు. గ్యాస్ లేని ఇంట్లో ఆడవాళ్ళు ఒక పని కూడా చేయలేరు. స్కూల్ పోవాలి పిల్లలంటే పొద్దున్నే పని చేయాలి. మగవాళ్ళు బాక్సులు పెట్టాలన్నా గ్యాస్ లేని పని జరగదు. ఆడవాళ్ళని పడి అసలే అధిక ధరలు రేట్లు పెరుగుతామని ఆ పెరిగేదానికి భారంగా ఈ గ్యాస్ ఇంకా పెరిగితే ఇంట్లో కుటుంబం ఉండడం చాలా కష్టం. పని చేసే వాళ్ళకి పనికి పోవడానికి కనీసం ఈ గ్యాస్ లేకపోతే ఆ టయానికి పనికి అందుకోలేరు. పనికి అందుకోకపోతే అక్కడ పని చేసే వాళ్ళని యజమానులు పనికి రానికుండా చేస్తారు. అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాలని పరిస్థితి ఎదురవుతుంది. ఈ పెంచిన గ్యాస్ ఇప్పుడు 60 పెంచారు. యుద్ధం ఇంకా పెరిగితే దాన్ని ఎంత దూరం తీసుకెళ్తారో మనకు తెలియదు. అందుకని గ్యాస్ ధరలు పెరగకుండా ఉన్నంతలో అట్లా ఇప్పుడున్న దాన్ని అట్లా కొనసాగించాలని చెప్పి తెలియజేస్తాం.
కేవలం రూపాయికే బూట్లు ఇస్తామంటూ ఓ చెప్పుల షాపు ప్రకటించడంతో ఆలసించిన ఆశాభంగం అనుకొని కొందామని వెళ్లిన వారికి లాఠీ దెబ్బలు బహుమతిగా లభించాయి. ఈ గందరగోళానికి కారణమైన చెప్పుల షాపు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళలోని కోలికోడ్లో వ్యాపార ప్రకటనలో భాగంగా చెప్పుల షాపు యజమాని రూపాయి నోటు చూపిన మొదటి 100 మందికి ప్రీమియం క్వాలిటీ బూట్లు ఇస్తామని పేర్కొన్నాడు. దీంతో తెల్లవారుజామున 2 గంటల నుంచే వినియోగదారులు చెప్పుల షాపుకు పోటెత్తారు. అధిక సంఖ్యలో ప్రజలు గుమికూడటంతో వారిని నియంత్రించడం నానా కష్టంగా మారింది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. విధిలేని పోలీసులు గుంపును చెదరగొట్టడానికి లాఠీ చార్జీ చేశారు. బూట్లు మాట దేవుడెరుగు, లాఠీ దెబ్బలు తగులుతాయేమోనని జనం సందు దొరికిన వైపుగా కకావికలమయ్యారు. T20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు జరుగుతున్న సందర్భంగా బెట్టింగులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టూ టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు అన్నారు. భారత్ న్యూజిలాండ్ T20 ఫైనల్లో క్రికెట్ జరుగుతున్న సందర్భంగా బెట్టింగులకు పాల్పడుతున్నారన్న ఉద్దేశంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఒంగోలులో థియేటర్ల వద్ద, టీ దుకాణాలు, షాపుల వద్ద క్రికెట్ చూస్తున్న వారి ఫోన్లను తీసుకొని బెట్టింగులపై తనిఖీలు చేశారు. యువకుల ఫోన్లను తీసుకొని బెట్టింగ్ యాప్లు ఉన్నాయా లేవా అని పరిశీలించారు. శ్రీనివాస థియేటర్ సెంటర్ ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న ఫోన్ల నుంచి తొలగించి ఎవరైనా బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తనిఖీలలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు T20 వరల్డ్ కప్ ఫైనల్లో భాగంగా బెట్టింగ్స్ జరుగుతాయని చెప్పేసి మాకు వెహికల్ ద్వారా రాబడిన సమాచారం మేరకు అన్ని షాప్స్ మరియు స్క్రీన్స్ ఎక్కడైతే ప్రదర్శిస్తున్నారో ఆ ఏరియాస్ అన్నింటినీ కూడాను స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ మన జిల్లా వ్యాప్తంగా మన ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క స్పెషల్ రైడ్స్ జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా సరే ఎవరైనా బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నా, బెట్టింగ్స్కి పాల్పడినా వాళ్ళందరి పట్ల కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పేసి మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియపరుస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు జిల్లెళ్లమూడి రమాదేవి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఒంగోలు ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో నిర్వహించిన వైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆయుర్వేద వైద్యులు పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. ముఖ్యంగా మనం ఇక్కడికి అందరూ
విచ్చేసి ఈరోజు ఒక మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామంటే దానికి ఎన్నో కారణాలు ఈరోజు మన సోదరి అందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మహిళలు దేనిలో తక్కువ కాదు అని మనం అనుకుంటున్నాం. అదేవిధంగా పురుషులు లేనిది మహిళలు కూడా లేదు. ఈరోజు పురుషుల్ని అనుసరించి మహిళలు నడవాలని ఒక ఉంటే, అదేవిధంగా పురుషులు కూడా స్త్రీకి గౌరవం ఇచ్చి ఆ స్త్రీని గౌరవంగా ప్రతి కుటుంబంలో కూడా ఏ విషయంలో కూడా స్త్రీని గౌరవించి ఒక స్త్రీ ఏది చేయాలనుకున్నాయి, అదేవిధంగా పిల్లలు ఏది చదువుకోవాలన్నా కూడా ఆ పురుషులు మనకు అన్ని విధాలా సహకరించి ముందుకు తీసుకెళ్తేనే ఆ కుటుంబం బాగుంటుంది. అదేవిధంగా ఆ కుటుంబం బాగుంటే మన ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే మన సమాజంలో మన రాష్ట్రం బాగుంటుంది అనే విధంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ తరఫున మహిళలకి ఫ్రీ హెల్త్ చెకప్లు, ఫ్రీగా కొన్ని మెడిసిన్ ఇవ్వడము, అలాగే మహిళలకి పసుపు కుంకుమ చీరతోటి సత్కరించుకోవడం, దాదాపు 500-600 మంది మహిళలతోటి ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున ఏర్పాటు చేసుకున్నాము. దానికి గాను అందరూ చాలా మంచిగా సహకరించి మహిళలందరూ వచ్చి పాల్గొని మేము చెప్పినటువంటి పరీక్షలు కావచ్చు, హెల్త్ టెస్టులు కావచ్చు, మెడిసిన్ కావచ్చు, వీటన్నిటికీ కోఆపరేట్ చేశారు. 10 మందికి ఉపయోగపడే విధంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు మహిళా దినోత్సవం సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది మహిళలతో కలిసి పంచుకున్నందుకు. ఇలా ఎన్నో మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక నిర్వహించారు. వివిధ శాఖల సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమానికి పట్టణం పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని పేర్కొంటూ మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపారం వంటి రంగాలలో ముందుకు రావాలని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐసీడీఎస్, అంగన్వాడీ, పోలీస్ శాఖలకు చెందిన మహిళా సిబ్బంది ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి ఆరోగ్యం, పోషణ, మహిళల భద్రతపై అవగాహన కల్పించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మీరు ఈరోజు మహిళా సోదరీమణులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మేము 50,000 సంపాదిస్తున్నాం, 40,000 సంపాదిస్తున్నాం, 30,000 సంపాదిస్తున్నాం అని చెప్పి వాళ్ళు సంతోషంగా చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది. అలా ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక మహిళ ఆ రకంగా తయారు కావాలనేది మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగా మనం అందరం కూడా పని చేసుకోవాలి, మనమందరం కష్టపడాలి. ఒక్కొక్కడిగా మన ప్రాంతానికి కావాల్సినవి సాధించుకుని వస్తాం. మద్దిపాడు మండలం దొడ్డవరంలోని అంకమ్మ తల్లి తిరునాళ్ల వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి పొంగళ్లు నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు కోరిన కోరికలు తీర్చే గ్రామ దేవత అంకమ్మ తల్లి అని అన్నారు. రెండేళ్లకు ఒకసారి జరిగే తిరునాళ్లను చూడటానికి చుట్టుపక్కల గ్రామాలు, సుదూర ప్రాంతాల నుంచి వడియ రాజులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. టీడీపీ, వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభలపై సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పొగాకు సమాఖ్య చైర్మన్ మండవ జయంతిబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు, పోతినేని శ్రీనివాసరావు, టీడీపీ మండల అధ్యక్షుడు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు, పెద్ది వరహాల చౌదరి తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోయిన ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమానంగా జరుగుతాయని, ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన జిల్లాలో ఏ కాన్స్టిట్యూన్సీకి తగ్గకుండా మనం చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించి ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి మన రాష్ట్రానికి, రాబోయే తరానికి అభివృద్ధి సంక్షేమం అన్ని ముందుకెళ్లాలని కోరుకుంటూ
మహిళల సంక్షేమంలో రాష్ట్రం ముందుందని, అందుకు సీఎం చంద్రబాబు సృష్టికర్తని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కొనియాడారు. చినగంజాం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కుటుంబం నుంచి దేశ నిర్మాణంలోనూ అభివృద్ధిలోనూ మహిళల పాత్ర కీలకమన్నారు. ఏపీఎం పెద్ద సుబ్బారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన 20 మంది మహిళలను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఐసీడీఎస్కు చెందిన గోడ పత్రికను ఆవిష్కరించారు. 6 మండలాలకు చెందిన పొదుపు సంఘాల మహిళలకు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2.36 కోట్ల చెక్కులను అందజేశారు. సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. 1000 మంది డ్వాక్రా మహిళలు హాజరు కాగా భోజన వసతి ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారి లవన్న పాల్గొన్నారు. బాపట్లలో మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు మన చెక్కు కూడా పంపిణీ కార్యక్రమం ఉంటుంది. సాయి వెంటనే ఈసారి అది అయిపోయిన వెంటనే ఈ టేబుల్ ని కిందకి తీసేసేయండి. ఒకేసారి ఆర్థిక స్వాతంత్రం మహిళలకు రావాలి. కుటుంబాన్ని పోషించగలిగే శక్తి మహిళకు వచ్చినప్పుడు కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, వాళ్ళందరూ ప్రయోజకులు అవుతారు అని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి. అందుకే ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనేది ఆయన సంకల్పం. దీనికి మనం వ్యక్తిగతంగా ఒక్కొక్కరు పనిచేస్తే ఎప్పుడూ సక్సెస్ కాలేం. ఒకరికొకరికి తోడు, ఒకరికొకరికి మాట సహాయం, ఒకరికొకరు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఒక భరోసానివ్వటం, ఆత్మస్థైర్యాన్ని నింపటం, ఇవన్నీ యొక్క సంఘంలో సాధ్యపడతాయి. ఆ సంఘాలే డ్వాక్రా సంఘాలు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఇట్లాంటి. ఎర్రగొండపాలెంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం చంద్రబాబు పాల్గొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని, తమ హక్కుల కోసం ధైర్యంగా పోరాడాలని ఎరిక్షన్ బాబు అన్నారు. మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు మహిళల ఆరోగ్యం, పోషణ, పిల్లల సంరక్షణ, విద్య వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సమాజానికి సేవలు అందిస్తున్న పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు. మహిళా అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నూతనమైన ప్రయోగాలు సాధించిన మహిళలు ఉన్నారు. అదే మరి వేదిక ముందు మిమ్మల్ని చూస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఒక సాధారణ మహిళ శక్తివంతమైన మహిళగా తయారు కావడానికి మీరందరూ కూడా ముందుకు వచ్చారు. ఒక వ్యక్తి అవడానికి సర్వశక్తులు ఉపయోగిస్తారని మరొకసారి చేసుకోవాలంటే కష్టం. అంటే నేనే ఆ రోజు దీపం పెట్టా. సిలిండర్, సెల్ ఫోన్ వాడుకోవాలి. వాళ్ళకి ఎడ్యుకేషన్ వస్తుందా లేదా, ఆవేశం వస్తుందా లేదా? నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలో 20వ క్రికెట్ వరల్డ్ కప్ భారత్ విజయం సాధించడంతో యువకులు సంబరాలు చేసుకున్నారు. సామాజిక కార్యకర్త శామ్యూల్ యువకులు జయహో భారత్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి భారత్ క్రికెట్ టీంకు అభినందనలు తెలిపారు. ఇండియా 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 జై హో జై హో జై హో
శాంతి ముద్దు అనే నినాదంతో ఒంగోలు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో మంగమూరు రోడ్లో యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అమెరికా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపివేయాలని, యుద్ధం వల్ల వందల సంఖ్యలో అమాయక ప్రజలు విద్యార్థులు చనిపోతున్నారని ఐఎల్పీ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సుందరం అన్నారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకులు అబ్దుల్ సత్తార్, ఖాజావలి, జిల్లా అధ్యక్షులు కట్టా వరప్రసాద్, కార్యదర్శి దాసరి సంగీతరావు, డోలా రాధ, రవీందర్ రెడ్డి, డోలా వెంకట్రావు, పంది రంగయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో యుద్ధం ఆపాలని, ప్రపంచ శాంతి నెలకొల్పాలని, అలానే యుద్ధం వల్ల పెరిగినటువంటి గ్యాస్ సిలిండర్లు ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ యుద్ధాలు జరిగినప్పటికీ ఆ దేశాల మీద, పై దేశాల మీద దాని ప్రభావం పడుద్ది. ఈరోజు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు, సముద్ర ధరలు విపరీతంగా పెరిగే క్రమం కనపడుతుంది. అందులో భాగంగానే ముందుగానే వంట గ్యాస్ ధరలు 160, కమర్షియల్ గ్యాస్ ధరలు 116 రూపాయలు. ఆ విధంగా రాత్రే కేంద్ర ప్రభుత్వం పెంచడం జరిగింది. కొరిసపాడు మండలం పమిడిపాడు గ్రామంలోని ప్రగతి హైస్కూల్ 24వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. బాలబాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కళ అనేది సరదా కోసం కాదని ఆలోచింపచేసే విధంగా ఉండాలని ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ అన్నారు. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు కథలు చెప్పటం, రాయించటం, బొమ్మలు వేయించడం లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కేవలం ఈ కళారూపాలు వార్షికోత్సవం రోజు ప్రదర్శించడం కాదు, ప్రతిరోజు మా స్కూల్లో సృజనోదయం అనే ఒక కార్యక్రమం ద్వారా పిల్లల్లో క్రియేటివిటీని పెంచడం కోసం పిల్లల చేత కథలు చెప్పించడం, కథలు రాపించటం, పాటలు పాడించటం, పాటలు రాయటము, అట్లానే బొమ్మలు వేయించటము, రకరకాల వేషధారణలు, దేశభక్తుల వేషధారణలు వేయించటం, గొప్ప గొప్ప మహిళల వేషధారణలు వేయించటం, అట్లానే సమాజంలో ప్రముఖులను అప్పుడప్పుడు స్కూల్కి ఆహ్వానించే వాళ్ళ చేత పిల్లలతో ఇంటరాక్షన్ కార్యక్రమం ఏర్పాటు చేయటం, ఇవన్నీ మేము చేస్తున్నాం. పిల్లలకి ఇప్పుడు చదువు చాలా ఒత్తిడితో కూడుకుంది. ఈ ఒత్తిడి లేకుండా ఉండాలంటే పిల్లలకి చదువుతో పాటు ప్రతిరోజు కొద్దిసేపు ఆట ఆడించటం, వాళ్ళతో మాట్లాడించటం. రంజాన్ ఉపవాస వేళలు 10/3/2026 మంగళవారం. సహరీ ఉదయం 5:01. ఇఫ్తార్ సాయంత్రం 6:24. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. T20 ప్రపంచ కప్పై కన్నేసి కుమ్మేసిన భారత్ ఆటగాళ్లు, మూడోసారి విశ్వ విజేతగా నిలిచిన భారత్, దేశవ్యాప్తంగా సంబరాలు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇప్పటి వరకు 1000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటాయించిందన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. CMRF చెక్కుల పంపిణీ. ముగిసిన రాష్ట్ర స్థాయి టెన్నిస్ పోటీలు, విజేతలకు బహుమతులు అందజేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, PDCC బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. డి న్యూస్లో నేటి మాట.
పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ విషయం చంపలేదు, నెగిటివ్గా ఆలోచించే ఓ వ్యక్తిని ఏ మెడిసిన్ బాగు చేయలేదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.